దళిత క్రైస్తవుల సమస్యలో రెండు ఆర్డర్లని మనము ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1936, రెండోది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ 1950. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి ఆర్డర్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అణగారిన వర్గాల ప్రతినిధిగా రిప్రజెంట్ చేశాడు, వాదనలు వినిపించాడు. ఫలితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వాదనల్ని అంగీకరించిన బ్రిటిష్ ప్రభుత్వము అణగారిన వర్గాలని షెడ్యూల్డ్ కులాలుగా గుర్తిస్తూ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. దాన్నే రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్ అని అంటారు. అది 1932లో ప్రకటించడం జరిగింది. దాని ప్రకారంగా 1935 యాక్ట్ రూపొందింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 యాక్ట్ ప్రకారంగా ఎస్సీలకి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ రావటం అనేది జరిగింది. ఎవరు ఎస్సీలు అని గుర్తించడానికి ఒక లిస్టుని తయారు చేశారు. ఆ లిస్టే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1936. అంటే 35లో సెకండ్ ఇండియా యాక్ట్ తయారైతే ఆ యాక్ట్ ప్రకారంగా అవకాశాల్ని కల్పించడానికి 1936లో ఒక లిస్ట్ తయారు చేశారు. అది షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్ ఆర్డర్ 1936. కొన్ని కులాలని ఎస్సీ కులాలుగా గుర్తించారు. అందులో క్లాస్ 3 చాలా ముఖ్యమైనటువంటి అంశము. సో క్లాస్ 2 కూడా చదివి వినిపిస్తాం మీకు. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ఆర్డర్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ద ఫస్ట్, 5th and 6th schedules to the Government of India Act 1935, the castes, races or tribes or parts of or groups within castes, races or tribes specified in parts 1 to 9th of the schedule to this order shall, in the provinces to which those parts respectively relate, be deemed to be scheduled caste so far as regards members thereof resident in the localities specified in relation to them respectively in those parts of that schedule. ఇది క్లాస్ 2. క్లాస్ 3 ఏమంటుంది? నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద లాస్ట్ ప్రొసీడింగ్ పారాగ్రాఫ్, సబ్ క్లాస్ ఏ, no Indian Christian shall be deemed to be a member of a scheduled caste. Class B, class 3లో మళ్ళీ సబ్ క్లాస్ B ఏమంటుంది? In Bengal, no person who professes Buddhism or a tribal religion shall be deemed to be a member of any scheduled caste. అంటే ఈ రెండు సబ్ క్లాసుల యొక్క అర్థం ఏంటంటే, ఇండియన్ క్రిస్టియన్లు షెడ్యూల్డ్ కులాల సభ్యులు కారు, బెంగాల్లో ఉన్నటువంటి బుద్ధిస్టులు, అదేవిధంగా ఆదివాసీ విశ్వాసాలని, మతాలని ఆచరించే వాళ్ళు ఎస్సీలు కారు అని చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనడం జరిగింది. అండ్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ షుడ్ అరైజ్ యాజ్ టు వెదర్ ఎనీ పర్టికులర్ పర్సన్ డస్ ఆర్ డస్ నాట్ ప్రొఫెస్ బుద్ధిజం or a tribal religion, that question shall be determined according to the answers which he may make in the prescribed manner to such questions as may be prescribed. అట్లాగే ఇంకా ఏమంటున్నారు 4వ దాంట్లో, if any question should arise as to whether any particular person does or does not profess Buddhism or tribal religion, that question shall be determined according to the answers which he may make in the prescribed manner to such questions as may be prescribed. ఎవరైనా నేను బుద్ధిజాన్ని ఆచరించట్లేదు లేదా ట్రైబల్ మతాన్ని ఆచరించట్లేదు అని చెప్పుకున్నా, లేదా పలానా ఆయన అవి ఆచరిస్తున్నాడని చెప్పినా, నిజంగానే ఆయన బుద్ధిజాన్ని ఆచరిస్తున్నాడా లేదా ట్రైబల్ మతాన్ని ఆచరిస్తున్నాడా లేదా అనే ప్రశ్నకి సమాధానాలని ఆ పర్సన్, ఎవరైతే ఒక పర్సన్ మీద ఆ క్వశ్చన్ రేజ్ అయిందో ఆ వ్యక్తి ఇచ్చే సమాధానాన్ని, అది కూడా ప్రిస్క్రైబ్డ్ మేనర్లో ఫార్మాట్లో తయారు చేసిన ఆ ఫార్మాట్ లోనే సమాధానం చెప్పాల్సి ఉంటది. ఆ సమాధానం ప్రకారంగా ఆయన బుద్ధిస్టా కాదా అనేది అన్ని నిర్ణయించాల్సి ఉంటది.
ఇంకా 4వ క్లాజ్ ఏమంటుందంటే, ఇన్ దిస్ ఆర్డర్ ద ఎక్స్ప్రెషన్ ఇండియన్ క్రిస్టియన్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ ఇట్ హ్యాస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, and the expression prescribed means prescribed by rules made by the governor of Bengal exercising his individual judgment. అంటే ఫస్ట్ షెడ్యూల్ పార్ట్ 1 లో ఉన్నటువంటి ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారంగా ఇండియన్ క్రిస్టియన్లు అంటే ఏమిటో నిర్వచించటం జరిగింది. దాని ప్రకారంగానే ఇండియన్ క్రిస్టియన్లు ఎవరు అనేది నిర్ణయించబడుతుంది అని క్లాస్ 4 చాలా స్పష్టంగా చెప్పటం అనేది జరిగింది. ఇందులో షెడ్యూల్డ్ క్యాస్ట్లకు సంబంధించినటువంటివి ఎవరు షెడ్యూల్డ్ క్యాస్టులు అనే విషయంలో క్లాస్ 2 చాలా క్లియర్ గా పేర్కొనడం జరిగింది. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ఆర్డర్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ద ఫస్ట్, 5th and 6th schedules to the government of India Act 1935, the caste, races, tribes are parts of our groups within caste, races or tribes specified in parts 1 to 9th of the 9 of schedules to this order shall in the provinces to which those parts respectively relate be deemed to be scheduled caste so far as regards members thereof resident in the locality specified in relation to them respectively in those parts of that schedule. అంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వరకు ఈ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి 5th షెడ్యూల్, 1st షెడ్యూల్, 6th షెడ్యూల్లో పేర్కొన్నటువంటి ప్రాంతాలలో నివసించే వాళ్ళు కులాలు కావచ్చు, తెగలు కావచ్చు, జాతులు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళని షెడ్యూల్డ్ క్యాస్టులుగా గుర్తించబడి కొనసాగుతున్నారో వాళ్ళే షెడ్యూల్డ్ క్యాస్టులు అని చెప్పడం అనేది జరిగింది. ఇదే ఆర్డర్ ని 1950లో కూడా కంటిన్యూ చేయటం అనేది జరిగింది. కాకపోతే ఇందులో కొన్ని ఒమిషన్స్ జరిగాయి. క్లాస్ 3లో పేర్కొన్నటువంటి ఇండియన్ క్రిస్టియన్లకు సంబంధించిన రెఫరెన్సెస్ ని ఈ ఆర్డర్ లో తొలగించడం అనేది జరిగింది. దిస్ ఆర్డర్ మే బి కాల్డ్ ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950. ఇందులో కూడా సేమ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఉదాహరణకి క్లాస్ 2 చూడండి. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ఆర్డర్ ద caste, races or tribes are parts of or groups within caste or tribes specified in part 1 to 16 of the schedule to this order shall in relation to the states to which those parts respectively relate be deemed to be scheduled caste so far as regards members thereof resident in the localities specified in relation to them in those parts of that schedule. అందుకని అందులో కేవలం 9 వరకే ఉండే షెడ్యూల్స్, పార్ట్స్, స్పెసిఫైడ్ పార్ట్స్. ఇందులో 16 పార్ట్స్లుగా కాన్స్టిట్యూషన్ లో పేర్కొన్నటువంటి వాటిని ప్రస్తావిస్తూ ఎవరు ఏ ప్రాంతాల వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్ లో ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. క్లాస్ 3 ఏమంటున్నదంటే, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ పారాగ్రాఫ్ 2, నో పర్సన్ హూ ప్రొఫెసెస్ a religion different from Hinduism shall be deemed to be a member of scheduled caste. అంటే హిందూయిజాన్ని పాటించని వాళ్ళు ఎవరు కూడా షెడ్యూల్డ్ కులాల వాళ్ళు కారు అని క్లాస్ 3 చెప్తున్నది. ఇంకా ఏమంటుంది, ప్రొవైడెడ్ దట్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద రామదాసి, కబీర్ పంతి, మజాబీ ఆర్ సిక్లీగర్ క్యాస్ట్ రెసిడెంట్ ఇన్ పంజాబ్, అంటే పంజాబ్ లో నివసించే రామదాసీలు, కబీర్ పంతులు, మజాబీలు, సిక్లీగర్లు, అట్లాగే పాటియాలో నివసించే వాళ్ళు, ఈస్ట్ పంజాబ్ లో నివసించే వాళ్ళు, వీళ్ళంతా కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ మెంబర్లు అవుతారు. వెదర్ ఈ ప్రొఫెసెస్ ద హిందూ ఆర్ సిక్ రిలీజియన్, వాళ్ళు సిక్ మతాన్ని ఆచరించిన, హిందూ మతాన్ని ఆచరించిన వాళ్ళు ఎస్సీలు అవుతారు అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి 1936 ఆర్డర్ కి ఈ ఆర్డర్ కి తేడా ఏంటిదంటే, ఆ 36 ఆర్డర్ లో క్లాస్ 4 లో చాలా క్లియర్ గా ఇండియన్ క్రిస్టియన్లని గురించి ప్రస్తావన ఉన్నది. ఇండియన్ క్రిస్టియన్లు ఎస్సీలు కారు అని చాలా స్పెసిఫిక్ గా క్లాస్ 3 లో చెప్పడం జరిగింది. క్లాస్ 4 లోనేమో
ఇండియన్ క్రిస్టియన్ల యొక్క రిఫరెన్స్ ఎక్కడ ఉన్నదో చెప్పడం జరిగింది. బుద్ధిస్టులు కూడా క్రిస్టియన్లు షెడ్యూల్డ్ కులాల వాళ్ళు కారు అని మనకి 1936 ఆర్డర్ చెప్పింది. అట్లాగే 1950 ఆర్డర్లో ఆ తర్వాత బుద్ధిస్టుల్ని షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించడం అనేది ప్రారంభమైంది. అందువల్ల ఈ రెండు ఆర్డర్లని మనం గమనించినప్పుడు ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇండియన్ క్రిస్టియన్లు 1936లో ఎందుకు ఎస్సీ జాబితాలో లేరు? ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యాన్ని 1935 చట్టం కల్పించింది. రామ్సే మెక్డొనాల్డ్ అవార్డు 1932లో ప్రకటించారు. ఆ 32 అవార్డు ప్రకారంగా 1935 సెకండ్ ఇండియా యాక్ట్ అంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 రూపొందింది. ఆ 1935 గవర్నమెంట్ ఇండియా యాక్ట్ ప్రకారంగా 1936 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ రూపొందించడం జరిగింది. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మరొక ముఖ్యమైన సలహాని మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు? కులం అనేది నువ్వు ఏ మతంలోకి పోయినా వెంటాడుతుంది. కాబట్టి కుల నిర్మూలన జరగకపోతే ఈ దేశంలో ఎలాంటి ప్రగతి సాధ్యం కాదు, కనీసం చివరికి విప్లవం కూడా రాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అందుకే ఆయన 1956లో కులం వర్ణం అనే వాటిని గుర్తించని అంగీకరించని బౌద్ధాన్ని స్వీకరించాడు. బౌద్ధం స్వీకరించినప్పుడు ఆయనకి తెలుసు, ఎందుకంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితా ప్రకారంగా బుద్ధిస్టులు ఎస్సీలు కారు, కాబట్టి రిజర్వేషన్ కోల్పోతారని తనకి తెలుసు. అయినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు, బౌద్ధాన్ని స్వీకరించాడు. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ బతికున్న కాలంలోనే బుద్ధిస్టులు ఎస్సీ హోదాను కోల్పోయారు, రిజర్వేషన్ కోల్పోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తరువాత సోకాల్డ్ ఆర్పిఐ నాయకులు మమ్మల్ని ఎస్సీలుగానే గుర్తించండి అని చెప్పి ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 1970లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన దానికి భిన్నంగా బుద్ధిస్టులని ఎస్సీ జాబితాలో పెట్టడం అనేది జరిగింది. అందువల్ల మహర్లు, చెమర్లు, మాంగులు, మాతంగులు ఎవరైతే బాబాసాహెబ్ని అనుసరించి బౌద్ధాన్ని స్వీకరించి కులాన్ని వదులుకున్నారో చివరికి మళ్ళీ వాళ్ళంతా బుద్ధిస్టు మహరు, బుద్ధిస్టు చెమరు, బుద్ధిస్టు మాంగు, బుద్ధిస్టు మాదిగలుగా మారిపోయి కులాన్ని మళ్ళీ బౌద్ధంలోకి తీసుకురావటం అనేది జరిగింది. ఎందుకు? ఇది కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే జరిగినటువంటి ప్రయత్నం. మరి అంబేద్కర్కు తెలియదా రిజర్వేషన్ పోతుంది బౌద్ధం తీసుకుంటే? తెలుసు. అయినా కూడా మనము కొన్ని వదులుకుంటే తప్ప కొన్ని నిర్మూలించలేమని ఆయన భావించాడు. కానీ ఆయన తీసుకొచ్చిన విప్లవానికి ఆ తరువాతి దళిత నాయకులు అడ్డం తిరిగి కౌంటర్ విప్లవాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మహారాష్ట్రలో ఉన్న మహర్లు, చెమార్లు, మాంగులు, మాతంగులు బౌద్ధాన్ని ఆచరించినప్పటికీ వాళ్ళు ఎస్సీలుగానే గుర్తించబడుతున్నారు. అంటే అధికారికంగా బౌద్ధంలోకి కులాన్ని తీసుకురావటం అనేది మనం చూస్తాం. ఇక క్రిస్టియానిటీలో కులం లేదు, బైబిల్ ప్రకారంగా కులం లేదు, వర్ణం లేదు. 2 జాతుల్ని మాత్రమే అందులో గుర్తించారు. ఒకటి స్త్రీలు, పురుషులు, ఇద్దరే 2 లింగాలని మాత్రమే గుర్తించారు. అంతే తప్ప జాతిని కూడా ఒక యూదు జాతి అనే దాన్ని పెద్దగా చర్చించడం అనేది జరుగుతుంది. యెహోవా యూదుడు అని, అదేవిధంగా జీసస్ యూదుడు అన్న ఒక రేసిస్ట్ ఎలిమెంట్ అందులో ఉంటది. కానీ మిగతా జాతులని గుర్తించడం అనే దాని మీద మనకి బైబిల్లో ఎక్కడ రిఫరెన్సెస్ కనపడవు. కాబట్టి బై డాక్ట్రిన్ క్రిస్టియానిటీలో కులం లేదు. కానీ క్రిస్టియానిటీలోకి పోయిన వాళ్ళందరికీ కులం ఉన్నది. వాళ్ళు అగ్ర కులాల నుంచి పోయిన కులం ఉన్నది, బీసీ కులాల నుంచి పోయిన వాళ్ళు కులం వాళ్ళు వెంట పెట్టుకొని పోయారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ కులాన్ని మోయటం అనేది మనం చూస్తున్నాం. అందుకని లేని కులాన్ని క్రిస్టియానిటీలోకి మన వాళ్ళే వెళ్ళి తీసుకుపోయి దాంట్లో ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరిగింది. అందువల్ల మరి అంబేద్కర్ మతం మారమని చెప్పిండు కదా, ఈ హిందూ మతాన్ని వదిలేసి మీకు నచ్చిన మతం ఏదైనా స్వీకరించండి అని చెప్పిండు. అలాంటప్పుడు కొంతమంది 1936, 37, 38 ప్రాంతంలో వెళ్ళి మేము ఏ మతంలోకి వెళ్ళాలో చెప్పండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ని అడిగితే నేను ఇంకా పరిశోధన చేస్తున్నాను, అప్పటిదాకా ఆగండి అని అన్నారు. వాళ్ళు ఏమన్నారు, అప్పటిదాకా మేము ఆగలేము, మాకు తొందరగా మీరు సమాధానం చెప్తే మేము ఆ మతాన్ని ఎంచుకుంటామని చెప్పారు. అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడంటే మీకు నచ్చితే
ఇది నా సలహా మాత్రమే, మీరు క్రిస్టియానిటీని స్వీకరించండి లేదా ఇస్లాంని స్వీకరించండి అని చెప్పడం జరిగింది. దాంతో అంబేద్కర్ సలహాతో చాలా మంది అప్పటికే 56 కన్నా ముందే 38 ప్రాంతంలోనే క్రిస్టియానిటీలోకి అదేవిధంగా ఇస్లాంలోకి మారటం అనేది కూడా జరిగింది. ఇస్లాంలోకి క్రిస్టియానిటీలోకి ఎందుకు అంబేద్కర్ పోలేదు అనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ దేవుడు లేని మతం కావాలి ఆయనకి. దేవుడు లేని మతం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువలకి పునాదిగా ఉన్నటువంటి మతం కావాలి. కాబట్టి దేవుడున్నాడు, జీసస్ని దేవుడుగా లేదా యెహోవాని దేవుడుగా క్రిస్టియానిటీ అంగీకరిస్తున్నది, అల్లాని దేవుడిగా ఇస్లాం అంగీకరిస్తున్నది. కాబట్టి అంబేద్కరు ఆ రెండు మతాలలోకి వెళ్ళలేదు. దేవుడు లేని మతము కేవలము నేను మార్గదాతనే, నేను దేవుణ్ణి కాదు అని ప్రకటించిన బుద్ధుని బోధనలని సీరియస్ గా అధ్యయనం చేసి ఒక రేషనల్ రిలీజియన్లోకి అంబేద్కర్ పోవటం జరిగింది. సరే, మతం మారిన ఇక్కడ మన వాళ్ళకి ఎస్సీలకి ఆ కులం అనేది కొనసాగుతూనే ఉన్నది. కానీ ఒక్కసారి క్రిస్టియానిటీలోకి పోతే ఇండియన్ క్రిస్టియన్లకి రిజర్వేషన్ ఉండదు అని పాత 1936 ఆర్డర్ ప్రకారంగా, అదేవిధంగా 1950 ఆర్డర్ కూడా రూపొందింది. కాబట్టి ఇండియన్ క్రిస్టియన్లకి రిజర్వేషన్ రావట్లేదు. కాబట్టి మా ఎస్సీ హోదా పోయింది కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టలేకపోతున్నాము, రిజర్వేషన్ ని క్లెయిమ్ చేయలేకపోతున్నాము. కాబట్టి మమ్మల్ని ఎస్సీలుగానే గుర్తించండి అని చెప్పి క్రైస్తవంలోకి వెళ్ళిన దళితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ డిమాండ్ మూలంగా దళిత క్రైస్తవులు సాధించే కొత్త విషయం ఏమైనా ఉన్నదా? అంబేద్కర్ ఏమో ఈ కులాన్ని నిర్మూలించడానికి మీరు మతం మారండి అని చెప్పాడు. స్పిరిచువల్ బెనిఫిట్, మెటీరియల్ బెనిఫిట్, ఈ రెండు ప్రయోజనాల కోసం మతం మారాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అదేవిధంగా మతం మారటం అనేది విముక్తి సాధనం అని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కన్వర్షన్ యాజ్ ఏ ఎమాన్సిపేషన్ అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఒక విముక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్, ఒక అభివృద్ధికి ప్రగతికి మార్గంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భావించాడు. కానీ క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఎస్సీ క్రిస్టియన్లుగా గుర్తించండి, దళిత క్రిస్టియన్లుగా గుర్తించండి అని అంటే అక్కడ మళ్ళీ మీరు ఇదే కులం తాలూకు బరువుని మోస్తున్నారు కదా. అధికారికంగా క్రిస్టియానిటీలోకి మళ్ళీ కులాన్ని తీసుకెళ్తున్నట్టే కదా. దీనివల్ల మీరు కొత్తగా సాధించిన ఫలితం ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నాను. ఓన్లీ జీసస్ అనే ఒక దేవుడు మాత్రమే మారిండు తప్ప మన జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు అనేది వాస్తవం. మీరు దేవుణ్ణి మాత్రమే మార్చుకున్నారు, మీ సామాజిక స్థితిగతులు ఏవి మారలేదు, నిజమే. మరి ఆ సామాజిక స్థితిగతుల్ని మార్చడానికి ఒక డిమాండ్ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఆ యథా స్థితిని కొనసాగించే డిమాండ్ ని చేయటం సరైనది కాదు అనేది నా అభిప్రాయం. క్రిస్టియానిటీని స్వీకరించిన వాళ్ళని క్రిస్టియన్లుగానే గుర్తించండి, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడకండి, వాళ్ళ పట్ల వివక్ష చూపించకండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంతే తప్ప మళ్ళీ మనము ఇదే క్యాస్ట్ సిస్టాన్ని క్రిస్టియానిటీలో కొనసాగిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటో నాకైతే అర్థం అవ్వట్లేదు. మా అంటే మిమ్మల్ని ఎస్సీలుగా గుర్తించితే మళ్ళీ అదే 15% రిజర్వేషన్ లో పోటీ పడతారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్రాక్ట్ అవుతుంది కావచ్చు, కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద ఎవరికి శిక్షలు పడుతున్నాయి? కేవలము 6% మాత్రమే కన్విక్షన్ రేట్ ఉన్నది. అంటే 100 కేసులు పెడితే 94 కేసులు కొట్టుడు పోతున్నాయి. కారణము ప్రభుత్వాలు ఆ కేసుల్ని నడపాలనే ఆసక్తి చూపించకపోవడం, దళిత వర్గాలకి న్యాయం చేయాలనే ప్రయత్నం చేయకపోవడం. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని ఖచ్చితంగా అమలు చేయాలనే విషయం మీద. అలాగే దళితులని అభివృద్ధి చేయాలనే ఎజెండా మీద కూడా వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు అనేది గత 75 సంవత్సరాలుగా రుజువైంది. అయినా కూడా ఇంకా ఇదే కులం భారాన్ని ఆ పక్క మతంలోకి పోయిన తర్వాత కూడా మోయటం అనేది సరైనది కాదు అనేది నా అభిప్రాయం. ఇక్కడే ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలనేది నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే గతంలో జరిగిన అనుభవాల్ని మనం చూసాం. ముఖ్యంగా ఆదివాసులు క్రైస్తవాన్ని స్వీకరించినప్పుడు ట్రైబల్ క్రిస్టియన్స్, హిందూ ట్రైబల్స్ అనే ఒక
విభజనను తీసుకొచ్చి ఒరిస్సా కందమాల్ ఏరియాలో గిరిజన క్రైస్తవుల మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ పథకం ప్రకారంగా దాడులు చేయడం జరిగింది. ఆ దాడుల్లో చాలా మంది, సుమారు 400 మంది క్రైస్తవ గిరిజనులు చనిపోవటం అనేది జరిగింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆదివాసులని క్రిస్టియానిటీ పేరు మీద విభజించి ఒకరినొకరు చంపుకునే ఒక యుద్ధ వాతావరణాన్ని కలిగించింది. సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు రిపీట్ చేస్తున్నారేమో అనుమానం నాకు వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు దళితులు హిందూ దళితులుగా, దళిత క్రిస్టియన్లుగా విడిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రేపు అవి దాడులకి దారితీసే అవకాశం ఉన్నది. ఇది ఎంత మాత్రము మనం అంగీకరించడానికి లేదు, అనుమతించడానికి కూడా వీల్లేదు. అందుకని బీజేపీ ఆర్ఎస్ఎస్ చాలా వ్యూహాత్మకంగా దళిత సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సొంత అన్నలదమ్ములే ఒకరినొకరు నరుక్కొని చంపుకోవడానికి పురిగొల్పే విధంగా, ఉసిగొల్పే విధంగా కుట్ర చేసిందేమో అని నాకు అనిపిస్తున్నది. తెలంగాణలో క్రిస్టియానిటీకి పెద్ద ఆదరణ లేదు, చాలా తక్కువ మోతాదులో మాత్రమే క్రిస్టియానిటీ ఉంది. ఇక్కడ రెడ్డి పల్లెలు అన్ని కూడా, గుంటూరు పల్లెలు, రెడ్డి పల్లెలు అన్ని క్రిస్టియన్ పల్లెలుగానే ఉన్నాయి. వాటి మీద ఎక్కడ దాడులు జరిగిన దాఖలాలు లేవు. కానీ ఎక్కడైనా మాదిగలు క్రైస్తవాన్ని స్వీకరించితే ఆ చర్చిల మీద దాడులు చేయడం, ఆ పాస్టర్ల మీద దాడులు చేయడం అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ దాని అనుబంధ సంస్థలు కొనసాగిస్తున్నాయి. నేనేమంటున్నానంటే ఇదే సాకుగా దళిత క్రైస్తవులకి, అదేవిధంగా హిందూ మతంలోనే ఉన్నటువంటి దళితులకి మధ్యన తీవ్రమైన వైరాన్ని పెంచి ఈ రెండు తెగలు, రెండు గ్రూపులు కొట్టుకొని చచ్చే విధంగా కుట్ర చేసే ప్రయత్నము ఏదైనా జరుగుతున్నదేమో అని నాకు అనిపిస్తున్నది. మందకృష్ణ మాదిగ గారు చేసే పోరాటము అంతిమంగా అలాంటి ఫలితాలు ఇవ్వకూడదు అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. చాలా మంది ప్రో బీజేపీ, ప్రో ఆర్ఎస్ఎస్ ఉండే దళిత నాయకులు ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది దళితుల్ని రెండుగా చీల్చి బీజేపీ లబ్ధి పొందే కుట్ర చేస్తున్నది అని నాకు అనిపిస్తున్నది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వీసీకే పార్టీ తరఫున రెండు వర్గాలు కూడా సంయమనం పాటించాలి. అదేవిధంగా దళిత క్రిస్టియన్లు కూడా ప్రత్యేకంగా ఒక ఆలోచన చెయ్యాలి. పాత డిమాండ్ని కొనసాగించటం మూలంగా ప్రయోజనం లేదు. మీరు ఎస్సీలుగా గుర్తింపు పొందినంత మాత్రాన వచ్చే ఫలితం ఏమీ లేదు, పాత ఫలితమే మీరు అనుభవిస్తారు. దానికి బదులుగా నా ప్రతిపాదన ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్లకి ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ని మనము పునరుద్ధరించాలి. ఎందుకంటే 1936 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారంగా మనకి ఆ ఆర్డర్ ప్రకారంగా ఇండియన్ క్రిస్టియన్లకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు రాజ్యాంగానికి సవరణ చేసి ఇండియన్ క్రిస్టియన్లకి ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలి. అందులో సింహభాగము ఈ కింది కులాల నుంచి క్రిస్టియానిటీ స్వీకరించిన వాళ్ళకి ఇస్తే అది ప్రయోజనకరంగా ఉంటది. ఎవరైతే హిందూ మతంలోనే ఉండి ఎస్సీ కేటగిరీని క్లెయిమ్ చేస్తారో వాళ్ళు 15%ని క్లెయిమ్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు, లేదా 16%ను ఉపయోగించుకోవచ్చు. తెలంగాణలోనైతే 18% పెంచాల్సిన అవసరం ఉన్నది. 18% రిజర్వేషన్ పెంచితే వీళ్ళకి ఉపయోగంగా ఉంటది. అదేవిధంగా ఇండియన్ క్రిస్టియన్ల పేరు మీద రిజర్వేషన్ ని పెంచితే తప్పకుండా అది ఒక 5-6% రిజర్వేషన్ కనుక ఎన్హాన్స్ చేస్తే అప్పుడు ఈ క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళకి లబ్ధి కలుగుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. గిరిజనులు ఎందుకు ఎస్సీలు కాలేదు? 1936 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ లో ఎక్కడ కూడా గిరిజనులని గుర్తించినది జరగలేదు. గిరిజనులకి 1935 యాక్ట్ ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇయ్యలేదు. వాళ్ళని డిప్రెస్డ్ క్లాసులుగానే చూశారు. అందువల్ల ఎస్టీ కేటగిరీ అనేది ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం ఆనాడు లేదు. అంటే ఈశాన్య రాష్ట్రాలు, ఎక్కడైతే ఈశాన్య రాష్ట్రాలుగా గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అంటున్నాము, ఆ ప్రాంతాలకి ప్రత్యేక అధికారాలు ఇవ్వటం అనేది జరిగింది. అట్లాగే మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులను కూడా వాళ్ళు ప్రత్యేకంగానే షెడ్యూల్స్ 6th షెడ్యూల్ 5th షెడ్యూల్ గానే చూడటం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని అధికారాలని 1935 ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇవ్వటం అనేది జరిగింది. అందువల్ల 1936లో ఎస్సీ లిస్ట్ మాత్రమే తయారు చేశారు తప్ప ఎస్టీ లిస్ట్ తయారు చేయలేదు. ఎందుకంటే ఎస్టీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ లేదు. కానీ 1950లో ఎస్టీలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడ్డది. మేజర్ జైపాల్ సింగ్ లాంటి ఎస్టీ నాయకులు
మాకు ఎస్టీలకి సపరేట్ గా రిజర్వేషన్ ఉండాలి అన్న డిమాండ్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మిగతా నాయకులందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రత్యేకంగా ఎస్టీలని రిజర్వేషన్ కోసము గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే 1950 షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ రూపొందించడం జరిగింది. వాళ్ళు ఏ మతాన్ని ఆచరించినా ఏ ధర్మాన్ని ఆచరించినా వాళ్ళు ట్రైబ్స్ గానే గుర్తించబడతారు అని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది తప్ప మతం ప్రాతిపదికన వాళ్ళ తెగని గుర్తించడం అనే క్లాజు ఎక్కడ కూడా అందులో లేదు. అందువల్ల లంబాడీలైనా అంటే ఎస్టీ హోదా అనుభవించే ఎరకలోళ్ళైనా కోయ గోండు ఇంకా ఇతర తెగలైన కుకి నాగా లాంటి తెగలు ఏవైనా సరే వాళ్ళు ఏ మతాన్ని ఆచరించినా వాళ్ళు ట్రైబ్స్ గానే గుర్తించబడతారు. అది కాన్స్టిట్యూషనల్ రైట్. కాబట్టి ట్రైబు ఏ మతం మారినా ట్రైబ్ స్టేటస్ ని మాత్రమే అతను పొందుతాడు. ఇది మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్. కాబట్టి ఎస్టీలను చూపించి వాళ్ళ స్టేటస్ మారలేదు కాబట్టి మా స్టేటస్ ఎందుకు మారుతుంది అని చెప్పి అడగడం సరైనది కాదు. ఇంత చరిత్ర ఉన్నది. కాబట్టి నా ప్రతిపాదన ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్లకి సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలి అన్న డిమాండ్ ఒకటే దీనికి పరిష్కారం. ఆల్రెడీ బీసీసీ కేటగిరీ కింద 1% రిజర్వేషన్ ని ఇస్తున్నారు. దేశ జనాభాలో క్రైస్తవుల సంఖ్య 2% మాత్రమే ఉన్నది. ఆ 2%లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఉన్న క్రిస్టియన్లు ఉన్నారు. అదేవిధంగా కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కులాల నుంచి క్రిస్టియానిటీని క్లెయిమ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరిలో ఎస్సీలు క్రిస్టియానిటీ స్వీకరించిన వాళ్ళు 1% ఉండొచ్చు అన్న ఒక అంచనాతో 1% రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలవుతా ఉన్నది. అందువల్ల అది మతం మారిన దళితుల సైజుకి చాలా పెద్దదే అని నేను భావిస్తున్నాను. ఇప్పటికి కూడా అంటే క్రిస్టియానిటీ స్వీకరించిన దళితుల సంఖ్య 1% కంటే ఎక్కువ ఉంటదని నేను అనుకోవట్లేదు. నిజంగానే ఎక్కువ ఉంటది అని అనుకుంటే లెక్కలు తీయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి మిత్రులారా, ఇది ఒక గంభీరమైన చర్చ, చాలా పరిణామాలకి దారితీసేటువంటి చర్చ. ముఖ్యంగా దళితులే 2 వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు భౌతిక దాడులకి పాల్పడే అంత ప్రమాదకరమైనటువంటి చర్చని ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి సంయమనం పాటిద్దాం, సమస్యని సానుకూలంగా పరిష్కరించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.